ఆర్ యు రెడీ? దేవుడు వెళ్ళమంటే వద్దు అనకు. దేవుడు వెళ్ళమంటే వద్దు అనకు. పౌలుతో దేవుడు చెప్పాడు, అన్య జనుల యొద్దకు వెళ్ళాలి, నువ్వు వద్దు, వెళ్ళలేను అనలా. అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. ఇర్మియాతో దేవుడు అన్నాడు పరిచర్యకి వెళ్ళమని, నేను బాలుణ్ణి, నా వలన కాదు. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు బాలుడు అనవద్దు, అమ్మ గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నా. కట్టుటకు, పడగొట్టుటకు, నాటుటకు, పెకలించుటకు, నాశనము చేయుటకు, నిలబెట్టుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నా. యెషయా ఒక దర్శనం చూశాడు. దేవుడు అతన్ని పిలవలా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. మా నిమిత్తం ఎవరు వెళ్తారు, మా నిమిత్తం ఎవరు పోయేదరు అని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుండగా త్రిత్వం సంభాషణకి భూమి మీద ఉన్న ఈ యెషయా, నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. మా అమ్మగారితో దేవుడు మాట్లాడాడు, నువ్వు పరిచర్యకి వెళ్ళమని. నేను వెళ్ళను అన్నా, వద్దు అన్నా. కానీ దేవుడు మా అమ్మతో మాట్లాడించాడు, నువ్వు వెళ్ళావా, నీ జీవితం ఎలా రూపాంతరం పొందిద్దో నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డలారా, ఆ ఒక్కసారి అంద ఇష్టమైతే వెళ్ళు, లేపలేదు, నేనేం చేసుకుంటా. కానీ నేను వెళ్ళా. అది ఈ రోజున కుటుంబానికి, సంఘానికి, మా పిల్లలకి, దేశానికి దీవెనకరంగా దేవుడు మార్చాడు. హోషేయతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకో అన్నాడు. వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మరలా వెళ్ళిపోయింది. మరలా ఇద్దరు తెచ్చుకున్నాడు. మళ్ళా ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారినాక మళ్ళా ఆ వృత్తికి వెళ్ళిపోయింది, ఆ పాపపు వృత్తికి వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, నేను వద్దు అన్ను అని చెప్పి తెచ్చుకున్నాడు. గుండెలు బద్దలైపోయినాయి, ముక్కలైపోయింది హృదయం, కానీ తెచ్చుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఆమెను ఎలా ప్రేమిస్తున్నావు, నేను నిన్ను అలా ప్రేమిస్తున్నా. ఒక తమ్ముడు నాతో అంటున్నాడు, అన్నా నువ్వు పెళ్ళప్పుడు చెప్పావు భార్యాభర్తలకి 6 నెలల దాకా తిమ్మిరిగా ఉంటుందని, 6 నెలల తర్వాత తిమ్మిరి వదిలిపోద్దని. కానీ అన్నా నీవు 6 నెలలు ఇచ్చావన్నా, నాకు 6 నెలల దాకా లేదన్నా, 2 నెలలకే తిమ్మిరి దిగిపోయిందన్నా అన్నాడు. నేనన్నా, ఏంటి నాన్న అంత మంచి సౌందర్యవతి అయిన భార్యని ఇస్తే, చెల్లిని నీకు ఇస్తే ఏంటి నాకంటే, నాకు స్టార్ వార్స్ కాదన్నా, స్టార్ వార్స్ స్క్వేర్ అన్నా నా ఇంట్లో, నాకు తట్టుకోలేక వదిలేసాను అన్న ఆమెని. ఇక్కడ వదిలేటువంటి ఎక్కడ వదిలేసేవరా అన్న అంటే అన్నాడు, అన్న వాళ్ళ పుట్టింట్లో ఇచ్చేసేది వాళ్ళ అమ్మ నాన్నకి, మీకు ఒక నమస్కారం, ఆమెని మార్చి నా దగ్గరికి పంపించండి అన్న. నేనన్నా ఐఎమ్ వెరీ సారీ, వాళ్ళు మార్చలేక నీకు ఇచ్చారు నాన్న, వాళ్ళు మార్చలేక ఎలాగో వదిలిపెట్టుకుందామని నీకిస్తే మళ్ళా వాళ్ళకిస్తే కుదరదు నాన్న, నువ్వు వెళ్ళి తెచ్చుకో నాన్న అన్న. అంటే అంటాడు, అమ్మ ఈ సీక్రెట్ నాకు ఇప్పుడు చెప్పేవేంటన్నా అన్నాడు. అది పెళ్ళప్పుడు చెప్పకూడదు, అది అయిపోయినాక చెప్పాలి అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా, అన్నా నువ్వేమన్నా చెప్పు, నేను తెచ్చుకోనన్నా. నేను వాళ్ళ అమ్మతో అన్నా మార్చి నా దగ్గర పంపించండి అన్నా. నేను అన్నాను, మరి వాళ్ళ అమ్మ ఏమందంటే, అంత మాట అనకల్లుడు అన్నాను. నేనన్నా అదే అంటారు, మరి ఏం చేయలేరు, ఆమెకు తెలియదు అది సత్యం. అంత మాట అనకయ్యా అంటే నేను ఏం చేసుకోవాలయ్యా, ఇంకొక అమ్మాయి వెనకాల ఉంది, మరి నాకేం తెలుసు, ఆమెని మార్చి తీసుకురండి అన్నాడు. నేనన్నా దేవుడు వెళ్ళమంటే వద్దు అనకు, వెళ్ళి తెచ్చుకో అన్నా. దేవుడు నాతో అలా మాట్లాడలేదన్నా అన్నాడు. నేనన్నా నేను చెప్పా కదా, ఇప్పుడు మాట్లాడకపోయినా రేపు రాత్రి నేను మాట్లాడతాను నీతో అన్నా. అంతే, చర్చి నుండి బండి మీద వెళ్తుండగానే దేవుడు మాట్లాడాడంట, వెళ్ళి తెచ్చుకో అని. ఇంటికి వెళ్ళగా నాకు ఫోన్ చేశాడు, మాట్లాడేస్తున్నాడన్నా తెచ్చుకోమంటున్నాడని. నేను తెచ్చేసుకోండి, నేను తెచ్చుకోమన్నా సరే మా అమ్మ ఊరుకోదన్నా అన్నాడు. సరే నేనన్నా మీ అమ్మకి చెప్పన్నా. అనగానే 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు 3వ నెల అయిపోయింది, 4వ నెల అయింది. వెళ్ళి అమ్మతో చెప్పాడంట, అమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా, వెళ్ళి తెచ్చుకోమని. రే నువ్వు వెళ్ళి తెచ్చుకున్నావనుకో మన నెత్తి మీద కూర్చుంటారు. చూసావా అమ్మ ఎంత సీనియరు. మన పిల్లలు ఏమనుకుంటారంటే అమ్మకి ఏమీ తెలవదని. అదే మరి మన అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వలేడు అక్కడ.
మన అమ్మ మనకన్నా 5 రెట్లు సీనియర్ ఆమె. ఏదో మనం ఏదో నటిస్తున్నంత మాత్రాన మొబైల్ ఫోన్లో ఏమీ రాదనుకోకండి, మొత్తం తీసేస్తుంది బయోడేటా అంతా. మా జాయిస్ మా అమ్మగారికి మొత్తం నేర్పించేసేసారు. ఆర్ యు రెడీ? వెంటనే అమ్మందంటారే వాళ్ళనే రమ్మని చెప్పరా, వాళ్ళు రావట్లేదమ్మా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళి తెచ్చుకోమని. నిద్ర పట్టట్లేదమ్మా. అమ్మంది నాకెందుకు రా బాబు, నీ భార్య, వెళ్ళి తెచ్చుకో. వెళ్ళిపోయి ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను పంపించేయండి అని. వెళ్ళి తెచ్చేసుకున్నాడు. వచ్చేసి నాకు అంటాడు, అస్సలు నిజంగా దేవుడు నాతో మాట్లాడాడన్నా, మొన్నటి కన్నా స్టార్ వార్స్ పెరిగిపోయిందన్నా, ఇప్పుడు మొన్నటి వరకు నాకు నా భార్యకే, ఇప్పుడు మా అమ్మకే వీళ్ళిద్దరు కన్నా. ఏంటో నాకు అర్థం కావట్లా, దేవుడు నిజంగా మాట్లాడన్నా, లేకపోతే నువ్వు నాకిచ్చిన ఇన్స్పిరేషన్కి దేవుడు మాట్లాడినట్టు అనిపించిందా అన్నాడు. నేనన్నా నాకు దేవుడు నాతో పలికిచ్చింది, అది పని చేసిందిరా, 2 పని చేసిందన్న. 2 పని చేసిందన్న కానీ దేవుడు ఏం మాట్లాడటం అన్నా, మాట్లాడినోడు బాగు చేయొచ్చు కదా ఆమెని అనేసి నాతో అంటాడు, నువ్వు గట్టి ప్రార్థన చేయన్నా మారేటట్టు, నేను ప్రార్థన చేయకూడదు అలాంటి ప్రార్థనలో, నువ్వే చెయ్యాలి ఈ ప్రార్థన అన్న. నువ్వేంటన్నా అసలు దేవుడు ఏం మాట్లాడటం అర్థం కాల. ప్రశాంతంగా ఉన్న బతుకులు ఏమి తెచ్చి ఇప్పుడు ఇల్లు ఎలాగుందంటే చేపల మార్కెట్ అన్నా కొంచెం శుభ్రంగా ఉంటుందన్న, దానికన్నా దారుణంగా ఉంది, మొత్తం గొడవేనన్నా. ఏంటన్నాడు అన్నా, నా వలన కావట్లేదన్న అన్నాడు. నేను ఆ రోజు ఆ చేయి పట్టుకొని, తండ్రి అద్భుతం చేయదేవా, నాయనా నా మాట విన్నాడో నీ మాట విన్నాడో నాకు తెలియదు రాజా, కానీ నీ మాట విన్నాడు ప్రభువా, నువ్వు ఒక అద్భుతం చేయవయ్యా. ఆ తమ్ముడు అన్నా, అన్న నాతో గొడవ పెడితే పర్లేదన్నా, నేను ఆమెనిదన్నా ఆమె నానిదన్నా పర్లేదన్నా, వీళ్ళిద్దరు గొడవ నేను తట్టుకోలేకపోతున్నాను అన్న. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినా వీళ్ళు గుర్తుకొస్తున్నారన్నా, మా అమ్మ చచ్చిపోతేమో నాకు భయం వేస్తున్నాన్నా, ఇవి చచ్చిపోతేమో నాకు భయం అన్నా. ఫోన్ చేయగానే మీ అమ్మతో మాట్లాడావా, ఏం మాట్లాడినా, ఏం మాట్లాడదు, ఏం అర్థం కావట్లేదన్నా అన్నాడు. ప్రార్థన చేశాం, దేవా నువ్వు అద్భుతం చేయని. 2 వారాల తర్వాత వచ్చి అన్నాడు, అన్నా తల్లి కూతురులాగా ఉన్నారన్నా. నేనన్నా ఏమైంది అన్న అనగానే అన్నాడు, నేను అనుకుంటాను ఉన్నానన్నా నువ్వు అడుగుతావని, చర్చిలో చెప్తావు కానీ నా పేరు చెప్పకన్నా అన్నాడు. ఆర్ యు రెడీ? ఏమైందన్నా? అన్నా మా అమ్మతో మాట్లాడాడన్నా. ఏం మాట్లాడానన్నా? ఏం మాట్లాడాడు తెలుసా, నా భార్యకి ఈమెకి గొడవ వస్తుంటే మా అక్క బావ గొడవ వచ్చేస్తుంది అక్కడ, నా భార్యకి మా అమ్మకి గొడవ వస్తుంటే మా అక్క బావ గొడవ వచ్చేస్తుంది. ఇది మా అమ్మ గుర్తుపెట్టి, అదేంటే నిన్నేమని అంటుంటే అక్కడ లింక్ పెట్టాడండి దేవుడు, నేను ఏదంటుంటే అక్కడ జరిగిపోతుంది ఏంటి, వాళ్ళ పాప అంటే తల్లికి బాగా ప్రేమ, నిన్ను ఏమని అంటుంటే అక్కడ లింక్ పెట్టాడండి దేవుడు అనుకొని, ఈమెతో ప్రేమగా ఉంటుంటే అక్కడ కుటుంబం బాగుంటుందంట, ఇక్కడ సంతోషంగా ఉంటుంటే అక్కడ కుటుంబం బాగుంటుందంట, ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటుంటే అక్కడ ఆశ్చర్యాలు జరుగుతున్నాయంట, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉంటుంటే అక్కడ కలిసి ఉంటున్నారంట. అప్పుడు అనుకుందంట దేవుడు భలే లింకు పెట్టాడు రా అని. ఆ రోజు నుండి ప్రతిరోజు ఇదే ప్లాన్ చేస్తానా, ఇలాంటి కుటుంబాలు ఇలా లింకు పెట్టు దేవా తొందరగా అని. దేవుడికి తెలుసు, దేవుని మాట విన్న ఈ తమ్ముడు వెళ్ళి తెచ్చుకోమన్నప్పుడు అన్ని బాగోలా, అన్ని వేదనకరంగా జరిగినాయి, అన్ని దుఃఖకరంగా జరిగినాయి. దేవుడు నిజంగా చెప్పాడా తెచ్చుకోమని, చార్లీ అన్న చెప్పాడా తెచ్చుకోమని అన్నట్టుంటది. దేవుడు చెప్పినట్లు నువ్వు చేసావా, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దేవుడు నిజంగా చెప్పాడా, దేవుడు నిజంగా మాట్లాడా అన్నట్టుంటది. దేవుడు ఎలాగా తల్లికి అక్కకి తల్లికి కుటుంబానికి లింక్ పెట్టాడో, దేవుని మాటను వింటే, వద్దు అని చెప్పకుండా వింటే నీ ఇంట్లో దేవుడు ఇలా కార్యాలు చేస్తాడు. ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, దేవుడు మాట్లాడాడు తెచ్చుకోమని, మరి నా భార్య స్వభావం మార్చడా? దేవుడు మాట్లాడి ఆ విధంగా నువ్వు చేస్తే అన్నీ రెడ్ కార్పెట్ ఉండదు, ఇంటిని మార్చి నీ ఇంటిని మొత్తం సెట్ చేస్తాడంతే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడు తెలుసా, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళండి. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి 11 రోజుల్లో వెళ్ళాల, కానీ 40 రోజులు కాదు 40 సంవత్సరాలు కొండ చుట్టూ తిరుగుతున్నారు. దేవుడు అన్నాడు ఆపేయండి, కొండ చుట్టూ తిరిగింది చాలు, మీరు వెళ్ళండి. వీళ్ళు వద్దు అన్నారు, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. 2 వెళ్ళారు, స్వాధీనపరచుకోగలిగారు, వాళ్ళ తరం ఆ దీవెన చూడగలిగారు. దేవుడు అన్నాడు ఈ కొండ చుట్టూ తిరగడం ఆపేయండి, గో వెళ్ళండి. ఈరోజు నువ్వు కొండ చుట్టూ తిరగట్లా, ఎవరో నిన్ను మోసం చేశారు, దాని చుట్టే తిరుగుతున్నావు. ఆ అబ్బాయి నన్ను ఇలా మోసం చేశాడు, ఆ అబ్బాయి ఇలా మోసం చేశాడు, ఈ అమ్మాయి ఇలా చేసింది, ఈ అమ్మాయి ఇలా చేసింది, అక్కడే తిరుగుతున్నావు. దేవుడు ఆపే, ముందుకెళ్ళి. ఎవరో నీకు అన్యాయం చేశారు, ఎవరో నీకు మోసం చేశారు, ఆపే,
నువ్వు ముందుకెళ్ళు, నువ్వు వద్దనకో, ఆ సంగతి ఆయన చూసుకుంటాడు. నువ్వు ముందుకెళ్ళు, ఆ దీవెనలోనికి అడుగుపెట్టు, ఆ ఆశీర్వాదంలోనికి అడుగుపెట్టు, ఆ హెచ్చింపులోనికి అడుగుపెట్టు, నేను నీకు చూసుకుంటా. ఈరోజు ఇక్కడ కూర్చున్నా, నువ్వు నిన్ను గురువారం పరిచర్యకి రమ్మన్నాడా? వద్దు అనకు. ఫోన్ పరిచర్యకి రమ్మన్నాడా? వద్దు అనకు. అనేక మంది యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు రకరకాల డ్రెస్సు ధరించుకొని ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు, వెళ్ళమన్నాడా? వద్దు అనకు. 24 గంటలు మన కష్టం మన పిల్లలకి మాత్రం, భార్యకి మాత్రం, భర్తకి మాత్రమే కాదు. నీ శ్రమ, నీ ఆరోగ్యం, నీ జ్ఞానం, నీ బుద్ధి, నీ బలం యేసయ్యకి కూడా ఇవ్వాలి. వారానికి అరగంట ఇవ్వాలి, వారానికి ఒక 2 గంటలన్నా ఇవ్వాలి, వారానికి ఒక 3 గంటలన్నా ఇవ్వాలి, వారానికి ఒక 10 గంటలన్నా ఇవ్వాలి, వారానికి ఒక 12 గంటలన్నా ఆయనకి ఇవ్వాలి, వారానికి ఒక 24 గంటలన్నా ఇవ్వాలి. ఈ పరలోక దర్శనానికి నువ్వు అవిధేయురాలు అవ్వకూడదు. ఈ పరలోక దర్శనానికి విధేయత చూపెట్టాలి. నా దేవుడి ప్రసంగం చేసి చెప్పమన్నాడు, నేను త్వరగా రాబోతున్నా. పట్టణంలో అనేక మంది యేసయ్యని ఎరగని వాళ్ళు ఉన్నారు, జిల్లాలో యేసయ్యని ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘాన్ని చూశాను ఈ రాష్ట్రంలో. మీరు నిలబడాలి, చెప్పాలి, నేను ఇచ్చిన దర్శనానికి మీరు విధేయులై ఉండాలి. సంఘం నిలబడాలి దాని కొరకు. యేసయ్యా, నీ బిడ్డ ద్వారా ఇచ్చిన ఈ పరలోకపు దర్శనానికి అవిధేయుని కానయ్యా. యేసయ్యా, ఈ దర్శనానికి విధేయత చూపెడతానయ్యా, అవిధేయుడిగా ఉండనయ్యా. యేసయ్యా, ఆరోగ్యం ఇచ్చిన దేవా, బలం ఇచ్చిన దేవా, కుటుంబం కోసం, భార్య కోసం, భర్త కోసం, యేసయ్యా, పిల్లల కోసం నేను నిలబడ్డా. యేసు నామములో అరగంట నీ పరిచర్య, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు, వారానికి 12 గంటలు, వారానికి 24 గంటలు నేను చేస్తానయ్యా. యేసు నామమున ఈ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాను. ఆమేన్.